పాపం రాధ. అవుట్ హౌస్లో ఎలాంటి వసతులు లేవు. నిద్ర పట్టక ఎంత అవస్థ పడుతున్నాడో ఒకసారి చూస్తే గాని నా మనసు కుదుట పడదు. ఇక్కడ మాధవిగా ఉన్న నేను ఈ టైంలో ఇలా రావడం కరెక్టేనా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏదో జరుగుతుందనే భయంతో నా భర్త ఇబ్బంది పడుతున్నా నేను పట్టించుకోకుండా ఎలా ఉండగలను? బా, అసలే కొత్త చోటు. ఈ దోమలతో నిద్రే పట్టట్లేదు. ఈ రాత్రంతా జాగారం చేయాల్సిందే. గాలి కూడా రావట్లేదు, ఉక్కపోత. దోమలు కూడా ఇదేం చోటో ఏంటో. అయ్యో, తలుపు కిటికీ రెండూ మూసుంటే గాలి ఎలా వస్తుంది? కనీసం ఫ్యాన్ కూడా లేదే. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా. నీ ఊసులనే నా ఆశలుగా, నా ఊహలనే నీ దాసలుగా అనుకుంటిని కలగంటిని నీ వెర్రిగా. నీ కన్న కలలు నీ కళ్ళతోనే నాకున్న తావు నీ గుండెలోనే. కాదన్న నాడు నేనే లేను. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.
రాగమయ్య ఎదల రాగాల మాలై పాడాలి నేను పాటనై. శివ నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. డ్రైవర్ పని ఇస్తామని పిలిస్తే మాత్రం వెంటనే కట్టుబట్టలతోనే వెళ్ళిపోవాలా? ఇన్నాళ్ళు కలిసి ఒకే చోట పనిచేశాం. నాకు వాడికి నేను అనుకునేలోగానే ఏంటో అంతా కలలాగా జరిగిపోయింది. ఒట్టి అమాయకుడు పాపం. శివాకి ఏం కావాలన్నా నేను తప్ప ఎవరు కొనిపెడతారు? వాడి కోసం నేను కొత్త బట్టలు కొని తీసుకెళ్తే ఎంత సంబరపడిపోతాడో. ఏంటమ్మా ఏం కావాలి? ప్యాంట్ షర్ట్ కావాలి. ఏంటి మీకా? నాకు కాదు, మా ఓడికి. మీ ఓడికి ఎన్నేళ్ళు? 10, 12? మా ఓడంటే పిల్లాడేం కాదు, నీ అంతుంటాడు. మంచి ప్యాంట్ షర్ట్ చూపించు. ఇవిగోనమ్మా, కొత్త స్టాక్ నిన్నే వచ్చింది. ఇదే మాట అందరు చెప్తారు కానీ నాకు బాగా తెలుసులే. ఇంకాస్త మంచివి చూపించు. ఇవి చూడమ్మా, ఇలాంటి ప్యాంట్లు షర్ట్లు కాలేజీ కుర్రాలు కొంటారు తెలుసా? రంగు బానే ఉంది కానీ డిజైన్ బాలేదు. డిజైన్ బానే ఉంది కానీ మరీ ముదురు రంగు. ఇంకేవైనా చూపించు.